హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. ఈరోజు మీ అందరికీ కూడా లులు మాల్ హైదరాబాద్లో ఉన్న లులు ఫ్లవర్ ఫెస్టివల్ 2024ని చూపిస్తాను. ఈ కాన్సెప్ట్తో వీళ్ళు లులు మాల్లో ఫస్ట్ టైం ఫ్లవర్ ఫెస్టివల్ని అరేంజ్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఎవరికైతే నేచర్ లవర్స్ ఇంకా ప్లాంట్స్ని పెంచడం, గార్డెనింగ్ చేయడమో వాళ్ళకైతే డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. మీకు ఒకవేళ చూడాలి అని ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇది February 25 అంటే ఈ రోజుతోనే ఎండ్ అయిపోతుంది. లాస్ట్ వీకెండ్ స్టార్ట్ అయ్యింది. తప్పకుండా ఒకసారి వెళ్ళైతే మీరు అందరూ చూడండి. బయట వీళ్ళు ఈ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇదంతా కూడా అరేంజ్ చేశారు. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మనము లోపలికి వెళ్ళి లోపల ఎలా చేశారో అదంతా చూసే ముందు వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకో మందికి రీచ్ అవుతుంది. మనము ఎంటర్ అవుతుంటేనే ఎంట్రన్స్లోనే స్టెప్స్ పైన మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా మొక్కలు పెట్టారు. ఈ మొక్కలన్నీ కూడా మనకి వెల్కమ్ చెప్తున్నట్టు చాలా మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎంటర్ అవుతుంటేనే చాలా బాగా అనిపించింది. చెప్పిన కదా ఆల్రెడీ ఈ రోజుతోనే ఎండ్ అవుతుంది. ఒకవేళ మార్నింగే మీరు ఈ వీడియో చూస్తుంటే నేను అప్లోడ్ చేసిన తర్వాత వితిన్ హైదరాబాద్లో ఉండి మీకు పాసిబుల్ అయితే తప్పకుండా ఒకసారి వెళ్ళైతే చూడండి. ఎంటర్ అవ్వగానే మనకి లులు మాల్ లోపల మొత్తం కూడా టేబుల్స్ పైన ఇలా ప్లాంట్స్ కింద అన్నీ పెట్టి చాలా బాగా అరేంజ్ చేశారు. మేము అరౌండ్ 10:30 11కి వెళ్ళాము. సో దట్ క్రౌడ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా వీకెండ్ కదా, ఫ్లవర్ ఫెస్టివల్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇంకా చాలామంది రావడానికి ఇష్టపడతారు. సో క్రౌడ్లో ఉండి ఇదంతా వీడియో తీసుకోలేమని ముందు జాగ్రత్తతోనే ముందే వెళ్ళాము. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఈ లులు ఫ్లవర్ ఫెస్టివల్లో ఈ పింక్ ట్రీ అయితే ఉంది. చాలా బాగుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అక్కడ. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉండుంటే చెప్పినట్టు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసి ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఇంకొన్ని వీడియోస్ చెక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్లవర్ ఫెస్టివల్కి నేను ఇంతకుముందుకు ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. నాకు కొంచెం కొత్తగా అనిపించింది అండ్ ఆల్సో నచ్చింది కూడా. ఎందుకంటే ఇలాంటిది కాన్సెప్ట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్ని రకాల ప్లాంట్స్ ఒకే దగ్గర చూడడము. ఊటీ వెళ్ళినప్పుడు బొటానికల్ గార్డెన్ వెళ్ళాను కానీ అది క్రౌడెడ్ అండ్ పెద్దగా ఉంటుంది కదా, అంత కాన్సన్ట్రేషన్ తోటి నేను ఇన్ని గణం అయితే చూడలేదు. ఇక్కడ నాకు ఇదంతా లులు మాల్లో చూడడం నచ్చింది. ప్రతి ఒక్క స్టాల్ దగ్గర ఎవరు అరేంజ్ చేశారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ మీద ప్రైస్ కూడా మెన్షన్ చేస్తుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే. ఈ లులు ఫ్లవర్ ఫెస్టివల్కి నేను నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళిన. తన నేమ్ లక్ష్మి. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ నేమ్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. తను ఒకసారి లింక్ ఇస్తాను తన ఛానల్ది డిస్క్రిప్షన్లో. చెక్ చేసి తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే యూట్యూబ్లో మేము వీడియోస్ చేసి పెట్టడం మాకు ఇష్టం, కానీ మీకు నచ్చుతుందా లేదా అనేది మీరు కామెంట్ చేసి లైక్స్ చేస్తేనే మాకు తెలుస్తుంది. మీరు ఇంకా లైక్స్ చేయడం వల్ల వీడియోకి ఇంకా కొంతమందికి రీచ్ అయ్యి ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాకు కూడా అదొక బూస్టింగ్ లాగా ఉండి అరే నెక్స్ట్ వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా మీరు ఇంకేమైనా ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంటుంది. కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేస్తేనే మేము నెక్స్ట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి ఫర్ ష్యూర్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. లులు ఫ్లవర్ ఫెస్టివల్లో బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు ఉన్నాయి. కాస్ట్ వచ్చి 300 నుంచి 8000 వరకు ఉన్నాయి. నేను 8000కి ఒకటి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో చూసిన. ఇంకా అంతకంటే ఎక్కువ కాస్ట్ ఉన్న ప్లాంట్ ట్రీ నేనైతే ఇక్కడ చూడలేదు. అన్ఫార్చునేట్లీ నాకు ఈ ప్లాంట్స్ నేమ్ తెలీదు. లేకపోతే మీ అందరికీ కూడా ఈ ప్లాంట్స్ నేమ్స్ చెప్పి వీడియోలో చెప్తుండే. కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవుట్డోర్లో పెట్టుకోవడానికి, ఇండోర్లో పెట్టుకోవడానికి. అండ్ వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మెయింటైన్ కూడా బాగా చేస్తున్నారు. అంటే వాటరింగ్ చేయడము టైంకి, అంటే ఎవరిని టచ్ చేయకుండా ఖరాబ్ కాకుండా చూసుకోవడం అయితే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఫ్లవర్ ఫెస్టివల్స్కి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం
కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి సో దట్ మీరు ప్రశాంతంగా అన్నీ చూడొచ్చు. ఇలాంటి ఫ్లవర్ ఫెస్టివల్స్ అట్లాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అందరు చూడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీకెండ్ ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి 12 ఆ టైంకి వెళ్తే క్రౌడెడ్ ఉంటుంది. మీరు క్రౌడ్ని అవాయిడ్ చేసి ఇవన్నిటిని ప్రశాంతంగా చూడాలి అనుకుంటే మాత్రం ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఈవెంట్స్ అటెండ్ అవ్వాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి అయితే చూడండి. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న చిన్నగా ఇట్లా ప్లాంట్స్ చిన్నగా మీరు కిచెన్లో పెట్టుకోవడానికైనా హాల్లో అరేంజ్ చేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి, కొత్తగా కూడా ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడంటే అప్పట్లో మనకి ఓన్లీ ఒకటే రౌండ్ షేప్లో అట్లా వచ్చేవి, ఇప్పుడైతే మనకి డిఫరెంట్ షేప్స్లో సైజెస్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఇలాంటి ఫ్లవర్ ఫెస్టివల్ని నాలాగా మీరు ఇప్పుడే చూస్తున్నారా ఈ వీడియోలో ఫస్ట్ టైం, లేదా ఎంత ముందుకు అటెండ్ అయ్యారా, ఒకవేళ అటెండ్ అయ్యి ఉంటే మీకు నచ్చిందా నచ్చలేదా, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా ఇఫ్ యూ వాంట్ టు షేర్ విత్ మీ యూ కెన్ టెక్స్ట్ ఇన్ కమెంట్ సో దట్ ఎవ్రీవన్ గెట్ టు నో. లులు ఫ్లవర్ ఫెస్టివల్లో అన్నీ కూడా న్యాచురల్ ఫ్లవర్సే ఉన్నాయి, ఓన్లీ కొన్ని ఇక్కడ మాత్రమే ఆర్టిఫిషియల్ ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఇవి కూడా రియల్గానే అనుకుంటారు, దగ్గరకు వచ్చి చూస్తేనే అర్థమవుతుంది మనకి అన్నిట్లో కలిసిపోయినాయి. ఇక్కడ ఎంత ప్రైస్ అనేది కూడా బోర్డు పెట్టి మెన్షన్ చేశారు. మీరు ప్రైజెస్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, లేదా వీడియో పాజ్ చేసి అయితే చూడండి. అండ్ ఇక్కడ గులాబీ పూలు, చామంతి పువ్వులు, బంతి పూలు కూడా పెట్టి అమ్ముతున్నారు. పక్కనే ఎల్లో కలర్ చిన్న ఫిష్ లా కనిపిస్తుంది కదా, అవి చిన్న చిన్న ప్లాంట్స్కి మీకు వాటరింగ్ చేయడానికి అది బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ప్లాంట్స్ చూస్తే నాకైతే అన్నీ కొనుక్కోవాలనిపించింది, కానీ నాకు గార్డెనింగ్ ఈ ప్లాంట్స్ మెయింటైన్ చేయడము ఎక్కువ నాలెడ్జ్ లేదు అండ్ తెలీదు కూడా. మేబీ ఫ్యూచర్లో నేను ట్రై చేస్తానేమో మొక్కలు పెంచడానికి. ఇందాక చెప్పిన కదా తిన ఛానల్ గురించి, ఆల్రెడీ లింక్ ఛానల్ది డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ఈజీ వేలో మనము వంటలు ఎలా చేసుకోవచ్చు అనేది కుకింగ్ ఛానల్ అనేది అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అండ్ ఆల్సో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇదే నేను పెద్ద చెట్టు అనుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో చూసి, కానీ దీనికంటే పెద్ద చెట్టు కూడా ఒకటి సెకండ్ ఫ్లోర్లో ఉంది, 8,000 దానికి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్లవర్స్, వాళ్ళు టచ్ చేయొద్దు అన్నారు, కానీ ఇంత మంచి ఫ్లవర్స్ కళ్ళ ముందు ఉండి ఒక్కసారి కూడా ముట్టుకోకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అనిపించదని నేనైతే టచ్ చేసి అయితే చూసిన. పక్కనే మనకి ప్లాంట్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్వి, ఇలాంటి సెరామిక్ పాట్స్ కూడా ఉన్నాయి, మీరు మొక్కలా తీసుకెళ్ళి అందులో పెట్టుకొని పెంచుకోవడానికి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను మెయింటైన్ చేయలేను నాకు తెలీదు అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఒక్క ప్లాంట్తో స్టార్ట్ చేయండి. మీకు అది మెయింటైన్ చేసి దాని గురించి మొత్తము కేర్ తీసుకోవడం తెలిసినాక ఇంకో 2-3 అట్లా అడాప్ట్ చేసుకోవచ్చు. ఫ్లవర్ ఫెస్టివల్ వచ్చిన వాళ్ళకి ఫ్లవర్ అన్ని ప్లాంట్స్ చూసి వెళ్ళడమే కాకుండా మీరు ఫొటోస్ దిగండి అని కూడా ఒక ఫోటో బూత్ లాగా ఇక్కడ ఇది అరేంజ్ చేశారు. లైట్స్ వేసిన తర్వాత ఒకసారి ఫోటో దిగుదామని వెళ్ళిన, లైట్స్ వేయ ముందుకే మంచిగా వచ్చినాయి ఫొటోస్. సర్లే ఇంకా ఫొటోస్ ఏం రావట్లేవు కదా అని లేచి మళ్ళీ పక్కకు వెళ్ళి సెరామిక్ ఉన్నాయి, ఇందాక నేను చూపించినవి ప్లాస్టిక్వి అవి ఉన్నాయి కదా, ఇక్కడ సెరామిక్ కూడా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో. ప్రైజెస్ కూడా నాకు తెలీదు, నేను ఆల్రెడీ చెప్పిన కదా దేనికి ఎంత ప్రైస్ ఉంటుంది. గార్డెనింగ్ కింద నాకు జీరో నాలెడ్జ్, అందుకే నేను చెప్పలేకపోతున్నా. అంటే ఇది ఎక్కువ ఉంది ఇక్కడ బయట కంటే ఇది తక్కువ ఉంది అని అయితే నేను చెప్పలేకపోతున్నా. ఒకవేళ మీరు ప్రైజెస్ మీకు ఇవి ఎంత ఉంటాయి ఏంటి అనేది తెలుసుంటే కమెంట్ చేయండి, సో దట్ నాలాగా తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఎంటర్ అవ్వగానే మీకు అన్నీ కూడా ఇవి కనిపిస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో ఒక సైడ్ మొత్తం కూడా ఈ ప్లాంట్స్ అరేంజ్ చేసి పెట్టారు. ప్రతి ఒక్క స్టాల్ దగ్గర అన్నిటి దగ్గర ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, అంటే కొనడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు అసిస్ట్ చేసి దాని గురించి చెప్పాలి కదా, అందుకే ఉన్నారు. మేము కూడా ఇంక అన్నీ చూద్దామని అయితే వెళ్తున్నాము. వాళ్ళు అప్పుడే అంటే 11 ఆ టైం అయ్యింది కదా, 11:30 మంచిగా అప్పుడే వచ్చినారు స్టాఫ్ అందరు కూడా.
కూడా అన్నీ క్లీన్ చేసి మంచిగా వాటర్ స్ప్రింకిల్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. ఇదే నాకు కొత్తగా అనిపించింది. దీని పేరు తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ దానిపైన అయితే ఏదో బెర్రీ సంథింగ్ అని రాసుంది. ఇది ఏం ప్లాంటో తెలియదు కానీ దీని ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా అన్నీ కూడా అయిపోయిన తర్వాత టెర్రాకోటా కూడా పెట్టారు. ఇవన్నీ కూడా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్లో అనిపించినాయి. ఎందుకంటే ఇవి బయట నేను వీటి ప్రైజెస్ చూస్తా కదా, అందుకే దీని గురించి తెలుసు. ఫస్ట్ టైం నేను టెర్రాకోటాలో కూడా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయని నాకు ఇక్కడనే తెలిసింది. నేను ఎప్పుడూ చూడలేదు. తీసుకుందాం అనుకున్నాం, బట్ మళ్ళీ బై మిస్టేక్లో కింద పడితే పగిలిపోతాయేమో అన్న భయానికైతే నేను తీసుకోలేదు. చాలా డీటెయిలింగ్గా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్కి ఈ వీడియోతోనే విజిట్ చేసి ఉంటే మాత్రం ఇంకొన్ని వీడియోస్ లైక్ కుకింగ్ రిలేటెడ్ ట్రావెల్వి పోస్ట్ చేశాను, చెక్ చేసి నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాంట్తో నాకు ఒక మెమరీ ఉంది. నాకు ఇది చూడగానే గుర్తుకొచ్చింది. మా స్కూల్లో పెద్ద చెట్టు ఉంటుండే. ఇది తెంపి బుక్లో పెట్టుకుంటే బాగా చదువు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నెమలికలు ఉంటాయి కదా, అట్లా కన్వర్ట్ అయితే అవి అనగానే చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ తెంపి బుక్స్లో పెట్టుకుంటుండే. చూసినాగానే నాకు ఆ మెమరీ అయితే సడన్గా స్ట్రైక్ అయింది. మీ అందరితో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించి చెప్పిన. మీకు కూడా ఇలాంటి ఫాండ్ మెమరీస్ ఏవైనా ఉండుంటే మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, లులు మాల్లో లులు ఫ్లవర్ ఫెస్టివల్ February 25th అంటే ఈ రోజే లాస్ట్ డే. ఒకవేళ నేను వీడియో పెట్టగానే మీరు చూసుంటే వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. వర్త్ విజిటింగ్ అనే చెప్తాను, ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది. కాకపోతే మీరు క్రౌడెడ్ ఉన్నప్పుడు చూస్తే మేబీ నాకున్నంత సాటిస్ఫాక్షన్ మీకు ఉండదేమో. నేను వాంటెడ్లీ మార్నింగ్ 10:30 కల్లా ఎందుకు వెళ్ళినా అంటే క్రౌడ్ని అవాయిడ్ చేయొచ్చు. చూడండి మాల్ అంతా కూడా ఎంత ఖాళీగా ఉందో. అప్పుడప్పుడే ఇంకా రావడం స్టార్ట్ చేస్తున్నారు జనాలు 12 o'clockకి. సో నేను ముందు వెళ్ళి మంచి పని చేసిన, ఎందుకంటే ప్రశాంతంగా అన్నీ చూసుకొని వీడియోస్ తీసుకోవాలంటే కూడా వీడియోస్ తీసుకోవచ్చు అని. లులు ఫ్లవర్ ఫెస్టివల్ చూసుకొని లులు హైపర్ మార్కెట్, ఫ్యాషన్, కనెక్ట్ అన్నీ చూసుకున్నాము. ఏమైనా కొత్త స్టాక్ వచ్చిందా తీసుకుందామని. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. తప్పకుండా వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.